అండ్ దట్టు వెలుగు ఫ్యామిలీతో కలిసి జరుపుకోవడం ఇంకా సంతోషంగా ఇంకా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్ పర్సన్స్ ఎందుకు జరుపుకుంటున్నామో తెలుసా? మనం అక్టోబర్ 1న ఎందుకు జరుపుకుంటున్నామంటే 1990లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఒక రిజల్యూషన్ని పాస్ చేసింది. ఏమనంటే మన పెద్దవాళ్ళు ఎల్డర్లీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇంత సంతోషంగా ఇంత కంఫర్ట్స్ అన్నీ అనుభవిస్తున్నాము అంటే దానికి కారణం ఎవరు? మన పెద్దవాళ్ళు. అది మనం ఒప్పుకోవాలి. వాళ్ళ ఇన్ని ఫెసిలిటీస్ ఎంజాయ్ చేస్తున్నాము అంటే. సో అలాంటి ఈ పెద్దలు మన సంతోషంగా ఉండడం కోసం వాళ్ళు చేసిన ప్రస్తుత కాలంలో మన పెద్దవాళ్ళు ఎటువంటి కష్టాలు అనుభవిస్తున్నారు లేదా ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నాయి వాళ్ళకి, అవన్నీ కూడా గుర్తు చేసుకొని వాళ్ళకి ఒక డిగ్నిఫైడ్ లైఫ్ ఇచ్చేట్టుగా ఉండడం కోసం ఈ అక్టోబర్ 1ని మనం ఇది సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అయితే పెద్దవాళ్ళు మనం చూసుకున్నట్లయితే ఎల్డర్లీ పీపుల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు మహావృక్షం చూసుకున్నట్లయితే వాటి యొక్క వేళ్ళు ఉంటాయి. వేళ్ళు కనబడవు ఎవరికి, కానీ మహావృక్షం ఆ విధంగా ఉండి మంచి ఫలాలు అన్నీ ఇస్తుంది అంటే కారణం ఖచ్చితంగా ఆ వేళ్ళు ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటాయో అప్పుడే మహావృక్షం అనేది చాలా మంచిగా ఉంటుంది, మంచి పళ్ళవన్నీ ఇస్తుంది. సో మన పెద్దవాళ్ళు కూడా మన సొసైటీకి ఈ వేళ్ళు లాంటి వాళ్ళు కనిపించకపోవచ్చు, కానీ వాళ్ళు చేసే సేవ అనేది లేదా వాళ్ళు కంట్రిబ్యూట్ చేసింది మన సొసైటీకి ఒక మోరల్ వాల్యూస్ కానీ ఒక విజడం కానీ వాళ్ళ వల్ల వచ్చే ఎక్స్పీరియన్స్ వల్ల వాళ్ళు నేర్పించే మంచి లెసన్స్ కానీ ఏవైనా సరే మన సొసైటీ ముందుకు వెళ్ళడానికి అంటే ప్రోగ్రెసివ్గా ముందుకు వెళ్ళడానికి చాలా అవసరం. అయితే ఇప్పుడు పెద్దవాళ్ళ వెల్ఫేర్ కోసం మన గవర్నమెంట్లో కూడా చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం పెన్షన్ ఇస్తున్నాము, ఇన్సూరెన్స్ ఉంది. అలాగే ఇప్పుడు నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళు చెప్పిన విధంగా మెయింటెనెన్స్ కోసము ఎల్డర్లీ పీపుల్ వెల్ఫేర్ కోసం మనకి 2007లో ఒక యాక్ట్ కూడా వచ్చింది. ఈ యాక్ట్ విధంగా ఏంటి అంటే పిల్లలు లేదా మనం ఎవరికైనా ఆస్తులు ఇచ్చినట్లయితే మన మనవలు కానీ ఎవరి దగ్గరైనా సరే మనకు ఒకవేళ అంటే మనకి మంచిగా చూసుకోవడం లేదు అంటే వాళ్ళ దగ్గర నుంచి మనం మెయింటెనెన్స్ కూడా ఇప్పించవచ్చు ఈ యాక్ట్లో. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని రూల్స్ తీసుకొచ్చారు ఈ యాక్ట్కి అనుగుణంగా ఇంప్లిమెంట్ చేయడం కోసం ఇన్ 2011. సో ఈ యాక్ట్ అండ్ రూల్స్ ప్రకారంగా మనం పెద్దవాళ్ళకి డిగ్నిఫైడ్ లివింగ్ కోసము మనము మెయింటెనెన్స్ ఇవ్వచ్చు. అలాగే ఏదైనా మీరు మీ పిల్లలకు కానీ మీ మనవలకు కానీ లేదా ఇంకా ఎవరికైనా సరే మీరు గిఫ్ట్ డేట్ ఇచ్చినట్లయితే అది ఈవెన్ ఆ గిఫ్ట్ డేట్ని క్యాన్సిల్ కూడా చేసేది అయితే ఉంది. మళ్ళీ మీకు తిరిగి ఇచ్చే అవకాశం కూడా ఉంది ఇఫ్ ఎట్ ఆల్ మీకు మంచిగా వాళ్ళు చూసుకోని పక్షాన. అయితే ఈ స్కీమ్స్ అన్నీ ఉన్నాయి, కానీ స్కీమ్స్ ఒక్కటే జీవితం కాదు కదా, ఇంకా దీని వెనుక చాలా ప్రేమ అభిమానం ఇవి కూడా ఉంటాయి, అది ఖచ్చితంగా ఉంది. అండ్ వెలుగు లాంటి అసోసియేషన్లో చూసుకున్నట్లయితే వెలుగు లాంటి ఫ్యామిలీ చూసుకున్నట్లయితే నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ప్లేస్కి రావడానికి కూడా. బికాజ్ చాలామంది డిజర్ట్ చేసేస్తారు లైక్ ఓల్డ్ ఏజ్ పీపుల్కి. బట్ వెలుగు అసోసియేషన్ అనేది వీళ్ళందరినీ ఒక దగ్గర చేర్చి వీళ్ళందరినీ మంచిగా చూసుకొని వాళ్ళందరూ ఎటువంటి మానసిక ఒత్తిడి లేకుండా చక్కగా ఫ్యామిలీ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి, మీ అసోసియేషన్ కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన రీసెంట్గా చూసుకున్నట్లయితే మన గవర్నమెంట్ ఒక సీనియర్ సిటిజన్స్ కోసం ఒక ఐడి కార్డ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ ఐడి కార్డ్ కూడా మీ అందరూ బెనిఫిట్ని పొందాలని కోరుకుంటున్నాను. అందరూ ఇష్యూ చేయించుకోండి. ఏడీ గారు మీరు కూడా కోఆర్డినేట్ చేయండి అండ్ వీళ్ళందరికీ కూడా ఐడి కార్డ్స్ ఇవ్వండి. ఐడి కార్డ్స్ ద్వారా ఏంటంటే మీకు హెల్త్ బెనిఫిట్స్ కానీ లేదా ట్రాన్స్పోర్టేషన్ బెనిఫిట్స్ కానీ ఇలాంటివన్నీ కూడాను మీకు వస్తూ ఉంటాయి. తిరుమల దర్శనం కూడా అవుతుందంట. సో నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళు చెప్తున్నారు ఒక అసోసియేషన్ ఉంది, ముందు కూడా వచ్చి కలవడం జరిగింది. సో వాళ్ళు ఆల్రెడీ కొన్ని ఛాలెంజెస్ చెప్పారు, కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు. నేను కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నా వైపు నుండి ఈ యాక్ట్ ఇంప్లిమెంటేషన్లో కానీ ఖచ్చితంగా మీరు నాకు ఒక మెసేజ్ కానీ లేదా ఫోన్లో ఒక కాల్ చేసినా సరే నేను ఎప్పుడూ రెడీగా ఉంటాను. అండ్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను ఇక్కడికి వచ్చి మీ అందరూ